మళ్ళీ వేస్తున్నాం అక్కడ బాగా అన్ని డెకరేషన్ చేస్తున్నాం అక్కడ ఇప్పుడు హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాండి. నేనైతే చాలా రోజుల నుంచి అయితే వీడియోలు అయితే చేయట్లేదండి. ఎందుకంటే కొంచెం వర్క్ బిజీలో పడి మేము అందులోకి పెళ్లిళ్ళ సీజన్ ఉంది కదండి, అందు గురించి అని మేము వర్క్ బిజీలో పడి వీడియోలు కూడా సరిగ్గా పెట్టలేదు. ఈ రోజు అయితే నేను ఇంటి దగ్గర పశువుల పాక అయితే వేసానండి పిల్లల కోసమని. పిల్లలందరూ సరదా పడుతున్నారండి. పశువుల పాక అయితే వేసాను. పాక ఎలా వచ్చింది ఏంటంటే మీరు కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. అయితే ఇంకా వర్క్ అయితే ఫుల్గా అయితే ఫినిషింగ్ అవ్వలేదండి. అది రేపు పొద్దున్న గొర్రె బొమ్మలోనో దేవుడి ఫోటోలు ఇవన్నీ పెట్టాలి. దాంట్లో అన్ని పెట్టిన తర్వాత కూడా మీకు ఫుల్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. అలాగే మరి ముఖ్యంగా ఏంటంటే మన వీడియోస్ ఎవరైనా చూసినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మా వీడియోలు అంటే వారానికి ఒకసారి లేకపోతే 2 రోజులుగా అంటే మాకు కొంచెం బిజీగా ఉండటం వల్ల మేము వీడియోలు సరిగ్గా పెట్టలేకపోతున్నాం. అయితే మంచి కంటెంట్ తోటి అయితే మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అలాగే మనం ఏదో నాకు అవకాశం కుదరకైనా ఏముంటాయి పెట్టేస్తున్నాను. మనకి ఇప్పుడు దేవుడు అవకాశం ఇస్తే మనకు టైమింగ్ బట్టి నేను మంచి కంటెంట్ వీడియోలన్నీ మీకు మంచి మంచి పెడతా ఉంటాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్. ముందుకైతే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. కమాన్ ఫ్రెండ్స్. బాగా వచ్చింది రైటింగ్ అని పని చేసినప్పుడు అయితే మనం చూపించలేదు కదా, అందుకు ఇప్పుడు చూపిస్తున్నాం వీడియో. మొన్న ఈ వర్క్ చేసినప్పుడు అయితే వీడియో అయితే తీయలేదండి. అంటే కొంచెం అడబిడి ఉండటం వల్ల మేము పశువులు పాకేసినప్పుడు కానీ లైటింగ్ కట్టినప్పుడు కానీ అసలు వీడియో అయితే ఏం తీయలేదు. ఇప్పుడైతే మనం వీడియో అయితే చిన్న వీడియో చూపించాను ఫ్రెండ్స్, ఎలా చేసాం ఏంటనేది. ఇప్పుడైతే ఇది మన మెయిన్ రోడ్ మీద చిన్నపేట మరియమ్మ గారు మమ్మ దగ్గర వేసిందండి ఇది పాక. ఈరోజు అయితే మన ఇంటి దగ్గర వేసుకుంటాం చిన్నది పిల్లల కోసమని. ఇదో మన దగ్గర ఉన్న ఇంట్లో వస్తువుల్లో కొన్ని అవి అలా అడ్జస్ట్మెంట్ చేసి పిల్లల కోసమని చేస్తున్నాను. అది ఇది కానీ అది కానీ 2 కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్, ఎలా వచ్చింది ఏంటనేది. ఇవి అయితే కుర్రోళ్ళందరూ కమిటీ కుర్రోళ్ళందరూ కలిపి అన్నీ పోగేసి కొన్నారండి ఇవన్నీ. అందుకే మరి కుర్రోళ్ళందరూ కూడా ఈ కమిటీ కుర్రోళ్ళందరూ తెచ్చి స్టార్లు కానీ బొమ్మలు కానీ అన్నీ తెచ్చడం వల్ల నీకు మన క్రిస్మస్ పాక అయితే చాలా బాగా అందంగా వచ్చింది, పశువుల పాక. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో అయితే మీకు ఎలా అనిపించింది ఏంటి కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. 2 రోజులు కొంచెం అడవిడిగా ఉన్నాం. ఎలాగైనా మీకు మళ్ళీ క్రిస్మస్ నుంచి కూడా మీకు వీడియోలు అయితే పెడతాం ఫ్రెండ్స్. చూస్తూ ఉండండి. ఆరాధనలు అన్నీ ఎలా జరిగినాయి, క్రిస్మస్ వేడుకలు అన్నీ ఎలా జరుగుతున్నాయి అనే వీడియోలు అయితే మీరు కంపల్సరీగా మీకు పెడతా ఉంటాం. చూడండి ఫ్రెండ్స్. అండి ఇదైతే మన చిన్నపేట మా నాయనమ్మ గారి ఇంటి ఎదురుగా అయితే ఇక్కడ బొమ్మ దగ్గర అయితే పాకేసామండి. ఇది పాక కూడా ఎలా వచ్చిందని చెప్పండి ఫ్రెండ్స్. క్రిస్మస్ ట్రీ సుల్పాక చాలా బాగుంది, బాగా వచ్చింది ఇది. హాయ్ అసలు వేరే లెవెల్లో ఉంది ఇది, ఎక్సలెంట్గాను చాలా బాగుంది. మా చిన్న ఒకసారి లాగండి. క్రిస్మస్ తాత స్టార్స్ బాల్స్ భలే ఉన్నాయి. లాప్సీ
ఫ్రీ ఇవన్నీ. ఓకేనా? ఫోటో తీసావా? పెడతారా దినేష్? డేట్ చెప్పారంట మాయా. ఆ డేట్ కల్లా అవుతే సెట్ సాగు కొట్టింది నానా. సరిపోయింది. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ వేస్తున్నాం అక్క. మొదలు అన్ని డెకరేషన్ చేస్తున్నాం అక్క ఇప్పుడు. బాగా నచ్చిందా? రిషి రిషి ఇక్కడ ఉండి తీతాను నిన్ను. అక్కడ ఉండి అక్కడ ఉండి. లైట్ అంటే ఏరాడికి మొక్క మీద లైట్ అలా బాగుంది. బాగా రిషి రిషి టాలెంట్ ఇది. రిషి క్రిస్మస్ పాకేసాడండి. ఎలా ఉంది చెప్పండి కామెంట్ లో. క్రిస్మస్ పాకే తీసాం ఈరోజు. ఇంకా రేపు బొమ్మలు ఎట్టాలి. బొమ్మలన్నీ ఎట్టిన తర్వాత కూడా ఫుల్ వీడియో ఎత్తి చూద్దాం. సరే ఓకేనా? ఫోటో కొట్టవా? ఎట్టిన తర్వాత ఎత్తే బాగుంటది కదా. ఆ ఫోటో పెద్ద ప్లానింగ్ పెద్ద ప్లానింగ్.
లేకపోతే ఎత్తుకెళ్ళిపోతాడు అట్లే లే. లోపల పాదులు వేసాను కచ్చండి. పాదులు కూడా మనకి కింద గడ్డి మీద. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో లాస్ట్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ తిరిగి కలుద్దాం. ఇంతవరకు బాయ్ అండి.